హలో వ్యూయర్స్, వెల్కమ్ టు yshu క్రియేటివిటీ. ఈరోజు స్పెషల్ కొబ్బరి లవ్స్. చిన్న పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడే ఈ స్వీట్ చాలా సింపుల్గా 3 స్టెప్స్తో ఎలా చేయాలో చూపిస్తాను. వంట రాని వారు సైతం ఈజీగా చేసేయచ్చు. సో నా వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక ప్యాన్లో 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకోవాలి. అదే కప్పులో కొద్దిగా ఒక 1 ఇంచ్ తక్కువగా షుగర్ యాడ్ చేసుకోండి. మీకు షుగర్ ఎక్కువ కావాలనుకుంటే 1 కప్ యాజ్ ఇట్ ఈస్ యాడ్ చేసేసుకోండి. అండ్ అదే కప్పుతో 1 కప్పు పాలు. ఈ 3 కలిపి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు తిప్పుతూ ఉండాలి. అంచులకి అంటుకుపోతూ ఉంటుంది. సో వాటిని తీసేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి. ఈ కొబ్బరి లవ్స్ జనరల్గా మనము ఒట్టి కొబ్బరి షుగర్తోనే చేస్తాము, కానీ ఇందులో పాలు వేయడం వల్ల కొంచెం మీకు ఆ కోవా ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. ఇలా మరుగుతుంది, అంచులకు అంటుకుపోతూ ఉంటుంది ఆ పాలు. సో దాన్ని తీసుకుంటూ ఆ పాలు షుగరు పాకం అయ్యి ఆ కొబ్బరి ఆ పాలల్లో షుగర్లో ఉడికేంత వరకు మనము తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకొని మళ్ళీ అందులో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1/2 కప్పు గులాబీ రేకులు యూస్ చేస్తున్నాను. ఇది జస్ట్ కలర్ కోసం యూస్ చేస్తున్నానండి. మీకు కలర్ కావాలి అంటే వేసుకోండి, లేదు అంటే మీరు యాజ్ ఇట్ ఈస్ చేసుకోవచ్చు. ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేసే కన్నా ఇలాంటివి యూస్ చేస్తే మన హెల్త్కి కూడా మంచిది కదా అని. ఆ కలర్ అయితే పేల్ పింక్ కలర్, అసలు ఎగ్జాక్ట్ సూపర్బ్గా వచ్చింది. ఆ టేస్ట్ కూడా మనము యూస్ చేసిన గులాబీ రేకుల ఫ్లేవర్ వచ్చింది. అండ్ ఆ పాలు కోవా ఫ్లేవర్ కూడా మనకి ఆ కొబ్బరి లవ్స్కి వస్తుందన్నమాట. ఇలా దగ్గర పడేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో తిప్పుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత సిమ్లో పెట్టేసి తిప్పుతూ ఉండండి, లేదంటే అడుగంటిపోయే ఛాన్స్ ఉంటుంది. మీకు ఇది పాకం అయ్యిందో లేదో తెలియాలి అంటే కొంచెంగా తీసుకుని ఉండలాగా చేయండి. మీ చేతికి అంటుకోకుండా వచ్చింది అంటే అది పర్ఫెక్ట్గా ఉడికింది అని అర్థం. ఇప్పుడు ఒక 1 ఇంచ్ హైట్ ఉన్న ట్రేలో నెయ్యి రాసి గ్రీస్ చేసి పెట్టుకోవాలి ఆ ప్లేట్ని. మనము వండుకున్న ఆ కొబ్బరి లవ్స్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఆ గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి వేసి మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఈవెన్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అలా ఆరనిచ్చి ఆ తర్వాత మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. వేడి మీద కట్ చేస్తే ఆ కొబ్బరి అనేది ఆ చాకుకి అంటుకుంటూ వచ్చేస్తుంది అనమాట. అందుకని ఒక 5 మినిట్స్ ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మనకి ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకుంటే ఈజీగా కట్ అయిపోతుంది. అలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత వెంటనే లేపద్దు ఆ ముక్కల్ని. కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనము ఆ ముక్కని లేపితే మనకి ఈజీగా వస్తుంది. చల్లారిన తర్వాత అది గట్టి పడుతుంది అనమాట. మన టేస్టీ కొబ్బరి లవ్స్ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.